అందరికీ నమస్కారం అండి. సౌభాగ్యాన్నిచ్చే వటసావిత్రి వ్రతం సందర్భంగా ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. హైందవ ధర్మం గొప్పతనం స్త్రీ పాతివ్రత్యం ప్రభావంలోనే నిరూపించబడింది. మహాపుణ్యమూర్తులైన మాతృమూర్తుల ధర్మనిష్ట సూర్యోదయాన్ని కూడా ఆపగలిగింది. రావణుడు వంటి ప్రతాపశాలిని కూడా భయకంపితుణ్ణి చేసింది. త్రిమూర్తులని పసిపాపులుగా చేసి లాలించగలిగింది. అంతటి మహిమ కేవలం తన భర్తకు సేవ చేయడం ద్వారానే భార్య పొందగలుగుతుంది. అటువంటి ప్రభావంతో యముణ్ణి జయించి భర్త సూక్ష్మ శరీరాన్ని దక్కించుకోగలిగిన ఆ సావిత్రిని సత్యవంతుణ్ణి సహితంగా ఆరాధించడమే వటసావిత్రి వ్రతం యొక్క విశేషం. దీనివల్ల పుణ్యవతులకు దీర్ఘమైన మాంగళ్య సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రం. ఉత్తమురాలైన స్త్రీ మనసులోనైనా కలలోనైనా పరపురుషుని చింత ఉండదని అంటాడు తులసీదాసు. సావిత్రి అటువంటి గొప్ప పతివ్రత. ఆమె సత్యవంతుడికి 21 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉందని తెలిసి కూడా అతన్ని మనసారా వరించిన కారణంగా వివాహం చేసుకుంది. కాలం ఆగదు కనుక సత్యవంతునికి సమయం ఆసన్నమైంది. సత్యవంతుడు పేరుకు తగినట్టే ధర్మవంతుడు కనుక యముడు స్వయంగా అతని సూక్ష్మ ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చాడు. ఆయన పాసం కర్కశమైనదైనప్పటికీ అది ధర్మానికి మాత్రమే లొంగుతుంది. బంధాలకు అనుబంధాలకు లౌకికమైన ప్రేమాప్యాయతలకు అతీతమైనదని అంటారు. కానీ సావిత్రిదేవి ధర్మజ్ఞానము, వివేకము, పతివ్రత లక్షణాలు యమధర్మరాజు మనసును కలిచాయి. ఎంత దూరం వెళ్ళినా తన వెంటే రాగలిగిన ఆమె పాతివ్రత్య మహిమ ఆ ధర్మ విరుతుడి అనుగ్రహించేలా చేశాయి. సత్యవంతుని ప్రాణాలు తన పాసం నుంచి విడిచిపెట్టాయి. వినయంతో సావిత్రి యమధర్మరాజుకు నమస్కరించి సావిత్రి సత్యవంతుని ప్రాణాలు తీసుకొని భర్త పార్థవ దేహం ఉన్న వటవృక్షం దగ్గరికి వచ్చింది. అప్పటి వరకు తన భర్త దేహాన్ని రక్షించిన ఆ వటవృక్షానికి నమస్కరించి ప్రదక్షిణ చేసింది. అదే సమయంలో సత్యవంతుడు ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. ఈ విధంగా హైందవ పతిధర్మం మృత్యువుని జయించింది. అప్పటి నుంచి స్త్రీలు వటవృక్షాన్ని, సావిత్రిని పూజించినట్లు వటసావిత్రి వ్రతం ఆచారంలోకి వచ్చిందని అంటారు. భవిష్యత్తు పురాణం ప్రకారం వటసావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ మాసం అమావాస్య నాడు ఆచరించాలని ఉంది. కలకాలం దాంపత్య సుఖం వర్ధిల్లాలని ఈ వ్రతాన్ని చేయడం శుభప్రదం. సావిత్రి వ్రత ప్రభావం వల్ల ముత్తైదువుల సౌభాగ్యం అక్షయమవుతుందని, వారికి వైధవ్య దుఃఖం నుంచి విముక్తి లభించి మంచి సంతానం కలుగుతుందని, వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని శాస్త్రం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.